మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అరే నేను లావణ్య అని పిలవాలా లేకపోతే బ్లూ ఐస్ అని పిలవాలా? మీ ఇష్టం, కానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తెలుసుకున్న వాళ్ళందరూ బ్లూ ఐ అనే పిలుస్తున్నారు. ఎవడ్రా నాకు పొద్దున్న 6ంటికి లేపింది? నువ్వేనా? నీ అబ్బా 12ంటికి ముందు లేస్తే మొహం. పెళ్లి చూపుల్ని ఎందుకు చెడగొట్టాలనే ప్రయత్నం? నీకు ఏమైనా రియల్ లైఫ్ లో పెళ్లి చూపులు చూసారా? ఏమైనా చూసారు ఒక 2 అట్లా. సాయి నేను చేసుకోలేను. మా నాన్న జనాలు నిన్ను గుర్తుపట్టేటప్పుడు సో నిన్ను అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటి? మీ ఐస్ నిజంగానే బ్లూవా? యా బ్లూవే. సో మరి నీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్చువల్లీ సమంత ఇష్టం. హీరోలు చాలా మంది ఇష్టం. నాకన్నా ప్రేమించే మనగాడు లేడమ్మా. పాప ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ అందాల రాక్షసి అని చెప్పాలా లేకపోతే నేను ఏం ట్యాగ్ ఇవ్వాలో ఇంకా నాకు ఐడియా లేదు. బట్ తను అడిగి నేను ట్యాగ్ తీసుకుంటాను. మంచిగా గ్రాడ్యుయేట్ చేసి చాలా చక్కగా నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలని చెప్పి బ్యూటిఫుల్ రీల్స్ తన ఓన్ క్రియేటివిటీతో చేస్తూనే ఉంది. సో మరి బ్లూ ఐస్ అమ్మాయి లావణ్యతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ లావణ్య. హాయ్. మరి నేను లావణ్య అని పిలవాలా లేకపోతే బ్లూ ఐస్ అని పిలవాలా? మీ ఇష్టం, కానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తెలుసుకున్న వాళ్ళందరూ బ్లూ ఐ అనే పిలుస్తున్నారు. మీవి రియల్ ఐసా లేకపోతే మీరు ఏమైనా లెన్స్ పెట్టుకున్నారా బ్లూ కలర్ అని డౌట్? నిజంగానే బ్లూ ఐస్. చెప్తే నమ్మట్లేదు ఎవరు. సో లావణ్య చెప్పు, నేను ఏం చదువుకున్నావు? ప్రాపర్ వైజాగ్ తెలుసు. ఎస్, మన ఇద్దరు నియర్స్ ఒకటే. యా కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా, బీటెక్ చేసావు. యా. మరి జాబ్ ఏం చేయట్లేదా? జాబ్ యాక్చువల్లీ చెప్పకూడదా? గవర్నమెంట్ జాబ్ కదా. మంత్ 27th జాయినింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏ డిపార్ట్మెంట్? ఐ మీన్ అది ఆర్మీ, అండర్ ఆర్మీ వస్తుంది డిపార్ట్మెంట్. సో అసిస్టెంట్ ఎన్సిసి ఆఫీసర్ అని July 27th వచ్చింది పోస్టింగ్ ఈ మంత్. ఓకే. సో అంతే. అయ్యో మరి అంత సాడ్ గా చెప్తా. అంటే నాకు ఈ ఫీల్డ్ లో ఇష్టము. ఇప్పుడు వరకు అది జాబ్ సర్చ్ అయిన తర్వాత అంటే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై లైఫ్. సో అంటే కంప్లీట్ మూవీ ఇండస్ట్రీ సైడ్ వచ్చి రిస్క్ తీసుకునేంత లేదు. సో రీల్స్ ట్రై చేసా, బాగానే వెళ్ళింది. యాక్చువల్లీ అది కూడా జాబ్ వచ్చిందని తెలిసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఈ జాయినింగ్ వచ్చేలోపే ఇంత గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను 2 అని భయం వేస్తుంది. ఓకే. సో మనం జాబ్ చేస్తూ కూడా చేసుకోవచ్చా రీల్స్ ఇవన్నీ కూడా? యా చేసుకోవచ్చు. అంటే జాబే, ఇది రీల్స్ అనేది మన పర్సనల్ థింగ్ కాబట్టి చేయొచ్చు. సో నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఎస్. మరి ఏమైనా ట్రై చేసావా? ఇలానే రీల్స్ చేస్తున్నా అంతే. ఇలా చేస్తూ నాకే కొన్ని ఆఫర్స్ వచ్చాయి, లైక్ షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ ఆఫర్స్. ఇంకా ఈ మంత్ కొన్ని షూటింగ్ ఉన్నాయి ఇప్పుడే. ఓకే. అంతే. నేను పాపులర్ అయ్యి కూడా హార్డ్లీ 6 months అవుతుంది కదా. సో లాస్ట్ మంత్ వచ్చాయి ఆఫర్స్. లాస్ట్ మంత్ వచ్చింది అంటే ఎందులో వచ్చింది ఆఫర్? లైక్ 1-2 యూట్యూబ్ ఛానల్స్, కొంచెం ఇంకొకటి ఓటీటీ ఛానల్. ఓటీటీలో తీస్తారంట, ఆహాలో. అట్లా అంతే. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు. బట్ యా, ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్ లో ఉంది, అదే స్క్రిప్ట్ రాస్తున్నారు. సో నేనైతే రీసెంట్ గా నీది ఒక షార్ట్ చూసాను అనమాట, రీల్. ఓకే. సో ఏంటంటే అత్తగారి గురించి పొద్దున్నే ఎవడరా నన్ను లేపింది అని. యాక్చువల్లీ ఆ రీల్ కి నాకు అన్ని ఆఫర్స్ వచ్చాయి సడన్ గా, ఒక 4 days గ్యాప్ లో. అవునా? యా. ఆ ఒక్క రీల్ గురించి? ఆ ఒక్క రీల్ ఏమంత నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది అలా కాన్సెప్ట్ చేయాలని? అవి మీరు చూసుంటే నా ప్రొఫైల్లో సిమిలర్ గా పెళ్లి చూపులు చెడగొట్టడం, లైక్ అలాంటివి సిమిలర్ గా 3 కంటెంట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ థీమ్ లో నేను రాస్తా ఉంటాను. ఇది బాగా వెళ్ళింది. దీనికన్నా ముందు అసలు లైక్ 2 years బ్యాక్ నా ఫస్ట్ హిట్ కూడా ఈ కాన్సెప్ట్ మీదనే. అది చాలా కిందగా ఉంటది, ఎవరికి మధ్యన తెలీదు. మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేసేసే. యా, చేయాలని అనుకుంటాను. బట్ అప్పుడు వేరే ఫోన్ వాడేదాన్ని, క్లారిటీ తక్కువ ఉంటది. సో ఎందుకులే అని వదిలేసా. ఓకే. సో మరి అయితే ఒకసారి మరి చేస్తావా? గుర్తుందా? పర్లేదు, కొంచెం. డన్. ఎవడ్రా నాకు పొద్దున్న 6ంటికి లేపింది? నువ్వేనా? నీ అబ్బా 12ంటికి ముందు లేపితే మొహం పగులుతుంది. వెళ్తున్నా పడుకోవడానికి, మొహం పగులుతుంది చెప్తున్నా ముందు లేపితే. అత్తయ్య గారు కాఫీ తాగుతారా? అయితే మీరు పెట్టుకొని నాకు కూడా ఒక కప్ పెట్టేసి ఇచ్చేయండి. నా చేత్తో ఇంతవరకు తాగే అదృష్టం మా మమ్మీ డాడీకే దక్కలేదు, మీకెలా దక్కుతుంది? హలో బేబీ,
వస్తున్నప్పుడు ఒక బాటిల్ తీసుకురాయే. ఏంటత్తయ్య గారు అని చూస్తున్నారు. మీకు కూడా ఒకటి కావాలా? బేబీ 2 బాటిల్స్ తీసుకురాయే. అంతే. సూపర్. మరి కట్ నాన్నగారితో చేసా. చెప్పి ఏడుస్తావు కదా. ఇప్పుడు ఏడ్చింది ఎందుకులే అని చేయలేదు. నాన్నగారు పాప ఇంట్లో పనులన్నీ అత్తగారికి అన్ని పనులు చెప్తూ నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? సూపర్. కోడళ్ళందరూ ఇప్పుడు అలా ఉన్నారనమాట. అంతేనా? పెళ్లి చూపుల్ని ఎందుకు చెడగొట్టాలనే ప్రయత్నం నీకేమైనా రియల్ లైఫ్ లో పెళ్లి చూపులు చూసారా ఏమైనా? చూసారు ఒక 2 అట్లా గ్యాప్ గ్యాప్ ఇచ్చి అట్లనే చెడగొట్టాను. చెడగొట్టేసావా? ఎస్. ఎలా చెడగొట్టావు చెప్పవా? ఏడ్చా. ఇంట్లో ఏడ్చావా హా. లేకపోతే పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళ ముందు ఏడ్చేసావా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ ముందే ఏడ్చాను. తర్వాత వాళ్ళేమో లైక్ అమ్మాయికి ఇష్టం లేదనుకుంటా తీసుకెళ్ళిపోండి అన్నారు. అయ్యో సో లైక్ లైక్ భయపడుతుంది అంతే. యాక్చువల్లీ భయమే పడ్డాను. ఫస్ట్ ది కొంచెం చిరాకు వచ్చింది. ఇట్లా పైనుంచి కిందకి ఇల్లు చూస్తుంటే చిరాకు వచ్చింది. సో అందుకే అయితే నా లెగ్స్ కొంచెం షివర్ అవుతున్నాయి. నా పక్కన ఒక ఆమె కూర్చుంది. ఇటు నలుగురు కూర్చున్నారు. ఆమెమో భయపడకమ్మా అంది. అంతే నాకు ఇంకా ఏడుపు వచ్చింది. ఏడ్చేసాను. ఇంకా వాళ్ళు అయ్యో పాపం చిన్నపిల్ల వద్దులే అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. మొత్తానికి అలా పెళ్లిని చెడగొట్టేసి. ఎస్. అంటే అమ్మ పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు రెడీ అవ్వు అంటే కాటుక ఎలా పెట్టి జుట్టుని ఎలా చేసేసి అంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి రారా అంటావా? ఇంకా ఆ రేంజ్ లో చేస్తే కానీ పెళ్లి చూపులు చెడగొట్టారనా? ఓకే. సో అసలు నీ మోటివ్ ఏంటంటే నీ కాన్సెప్ట్స్ ఏంటి? ఫన్ జనరేట్ చేయడం ఏదైనా ఎలా అయినా. మోస్ట్లీ కొంచెం యూత్ కి రిలేటెడ్, ఫ్రెండ్స్ కి రిలేటెడ్ అలానే ఉంటాయి. అంతే. ఇంకా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ ఏం చేయను. మోస్ట్లీ ఫ్రెండ్స్ వి పంచ్ డైలాగ్స్ అంతే అలానే ఉంటాయి. అన్ని పంచ్ డైలాగ్స్ మొత్తం టోటల్ అన్ని కూడా. ఓ మై గాడ్. ఓకే. నీ గోల్ ఏంటి ఈ ఫీల్డ్ లోనా? ఈ ఫీల్డ్ లో కానివ్వచ్చు, నువ్వు రీల్స్ స్టార్ట్ చేయడంలో కానివ్వచ్చు. ఓకే. సో యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా. మూవీస్ సైడ్ అట్లా, మూవీస్ అని కాదు, మేబీ సీరియల్స్ వాట్ నాట్, ఐ మీన్ సీరియల్స్ బట్ యా మూవీ డెఫినెట్లీ. సో కానీ నాకు తెలిసినంత వరకు మూవీ సైడ్ వచ్చి ఒక అమ్మాయి హైదరాబాద్ లో కూర్చొని ఒక 2 years అట్లా స్ట్రగుల్ చేసి సక్సెస్ అవుతుందో లేదో తెలియకుండా అంత రిస్క్ తీసుకునే లైఫ్ నాకు అంత అంటే కొంచెం నాకు కంఫర్ట్ కావాలి. నేను మనీ మొత్తం తక్కువ ఉన్నా కూడా హైదరాబాద్ వచ్చి స్ట్రగుల్ చేసి అంత సీన్ లేదు. సో సేఫ్ సైడ్ నేను మా ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేసుకుంటే హ్యాపీ అన్నట్టు ఉన్నాను. సో ఇలా కూడా రికగ్నిషన్ వచ్చింది. నా ఆఫర్స్ వాళ్ళని నన్ను అడిగిన వాటికి నేను వెళ్ళడం మోర్ ప్రిఫరబుల్. నేను వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. సో అలా కన్నా ఇలా చేస్తారు. సో నాకు ఇప్పుడు మూవీ ఆఫర్ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, నేను ఇది చేస్తా లేదా యూట్యూబ్ చేస్తూనే ఉంటా. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఇంకా ఆఫర్స్ వస్తే లైక్ ఇష్టమే, కానీ మరి ఇంకా రాకపోతే అయ్యి బాబోయ్ రాలేదురా బాబోయ్ అని బాధపడిపోయేంత ఓపిక అయితే లేదు. సో యా ఇలా ఏదో ఒకటి. మరి జాబ్ చేస్తూ కూడా కంటిన్యూ చేస్తావు? ఎస్. మరి జాబ్ కి ఆఫర్ లెటర్ రాగానే, జాయినింగ్ ఆర్డర్స్ రాగానే, సో వాట్ యు ఫీల్? ఆ టైం కి నీకేమనిపించింది? నిన్ననే వచ్చింది. ఇంకా ఏం ఆలోచించలే. ఈ రోజు కొంచెం బ్లాంక్ ఉంది. అబ్బా ఎలా మేనేజ్ చేస్తాను అన్నట్టు. అట్లీస్ట్ ఈ 20 days ఉన్న వర్క్ అయితే షార్ట్ ఫిలిమ్స్ అవి ఈ 20 days లోనే ఉన్నాయి, అయిపోతుంది. ఫర్దర్ గా కూడా ఇంకేమైనా కొంచెం ఇలానే ఎక్కువ ఏమైనా ఆఫర్స్ వస్తే అప్పుడు సాటర్డే సండే అయితే చేసుకోవచ్చు. బట్ అదే అంతకన్నా ఎక్కువ హెక్టిక్ కాకుండా ఉంటే ఓకే అయితే అని ఆలోచిస్తున్నా అంతే. ఈ రోజు మార్నింగ్ ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత సో కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ లో అయితే నేను ఈవినింగ్ నుంచే చేసుకోవచ్చు, పర్లేదు అలా. బట్ అలా అని చెప్పి నేను జాబ్ కూడా ఆబ్వియస్లీ మానలేను. అంటే ఏదైనా ఈ 4-5 years లైఫ్ లో కెరీర్ అంత టైట్ షెడ్యూల్ ఉంటది. తర్వాత 5 years తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ ఎందుకు మానేసాను అన్న థాట్ మళ్ళీ వస్తే అప్పుడు ఆపర్చునిటీ కూడా ఉండదు రాయడానికి. సో చూడాలి, మేనేజ్ చేస్తాను అంతే. సూపర్ బ్రా. సో మొత్తానికి అయితే చాలా కూల్ గా, చాలా ప్లెజెంట్ గా చేయాలనుకుంటున్నావు, వెళ్ళాలనుకుంటున్నావు, అంతేనా? పేరెంట్స్ సపోర్ట్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది? నేను ఫ్రెండ్స్ తో కూడా నువ్వు చేసిన కొన్ని రీల్స్ చూసాను, కార్ దగ్గర రీల్స్. పాపం ఎవరు వీడియోస్ తీస్తున్నారో కానీ చాలా బాగా వీడియో స్టాండ్ పెట్టుకొని మేమే తీసుకుంటాం. కానీ పాప మా అబ్బాయిని అంతలా ఇది చేస్తావా కార్ దగ్గర? ఆ సాంగ్ ఏంటది? నాకన్నా ప్రేమించే మొనగాడు లేడమ్మా. పాప ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. క్లాస్ లో సాయి, ట్యూషన్ లో చింటూ, సర్ఫ్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు షాప్ లో రాజేష్ అన్న, అండ్ స్వామి
స్వామిని పంక్చర్ వేయడానికి 70 రూపీస్ తీసుకుంటాడేమో, నేను జస్ట్ మెసేజ్కి రిప్లై ఇస్తే చాలు ఫ్రీగా చేసి పెడతాడు. సో నా దగ్గర చాలా మంది ఉన్నారు. అండ్ ఫస్ట్ నువ్వు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా రోడ్ల మీద తిరిగితే నువ్వు సెటిల్ అవ్వవు. అండ్ నువ్వు ఇప్పుడు తర్వాత వచ్చి ప్రపోజ్ చేస్తే అప్పుడు నేను నీకు పడతాను, ఎందుకంటే అప్పుడు నువ్వు బేవర్స్ గడ్లో ఉండవు కాబట్టి. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినా నేను పడినా తర్వాత నేను వదిలేస్తాను, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. సో ఇదే చెప్దాం అనుకున్నాను, చదువుకో మీ పేరెంట్స్ కోసమైనా. కొంచెం అట్టి పిట్టి చెప్పా కానీ ఏదైనా వచ్చేసింది ఆన్సర్. Yeah. అంటే ఏంటి, అమ్మాయిలు ఓన్లీ జాబ్ ఉండి, జోబీలో డబ్బులు ఉండి, గట్టిగా డబ్బులు సంపాదించి, ఒక మంచి కార్ ఉండి, ఒక హైలీ రిచ్ పర్సన్ అయితేనే అమ్మాయిలు లవ్ చేసి అబ్బాయిలు వెనకతలు తిరుగుతారా అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంటారు కాబట్టి వాళ్ళకి రిలేటబుల్ ఉంటుందని చేశాను. ఇప్పుడు నేను చేసే రిలేటబుల్ కంటెంట్ 100 people కి ఉండాలని లేదు, 50 people కి అయినా కూడా నా రీల్ సక్సెస్ అవుతుంది. ఒక కేసులో అలా సక్సెస్ అవుతుంది, ఒక కేసులో అందరు అమ్మాయిలు అలా ఏం ఉండరు. అలా ఉంటారు అనుకునే అబ్బాయిలు ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళ వాళ్ళకి కోసం రిలేట్ ఇది అవుతుంది. ఓకే, అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆల్ రిలేటెడ్ పెట్టావు కదా, ఇప్పటికిప్పుడు నువ్వు ఒకటి స్క్రిప్ట్ లో అల్లాలి అంటే నేను ఒక వర్డ్ చెప్తాను. సో అమ్మాయిలందరూ కూడా అలా ఉండరు, రిచ్ కార్ ఉండాలి, రిచ్ గా ఉండాలి, వాడు డబ్బులు ఎక్కువగా సంపాదించాలి, వాడు షాపింగ్ కి డబ్బులు అమ్మాయి కోసం వాడే ఖర్చు పెట్టాలి, అలాంటి పర్సన్ ఉంటేనే అమ్మాయిలు లవ్ చేస్తారని రూల్ ఎక్కడా లేదు, అలా అమ్మాయిలందరూ కూడా అనుకోరు అనే దాన్ని నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు లైక్ ఇది చెప్పడం కాకుండా ఇది డైలాగ్ లో డైలాగ్ లాగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్పాలి. టాస్క్ లా ఉంది ఇది కొంచెం. అంటే ఇది కొంచెం ఫన్ తక్కువ, కొంచెం ఎక్కువ నిజం. ఓకే, కళ్ళు ఇలా పెట్టి చెప్పాలి, కళ్ళు ఇలా పెట్టి ఇదే చెప్పాలా? ఎస్, అంటే నీ స్టైల్లో చెప్పు. అంటే ఇది కొంచెం జెన్యున్ ఫ్యాక్ట్ కదా, అంటే మంచిగా ఉంటారని చెప్తే ఎవరికి వెళ్తుంది? నేనేం మంచి రీల్స్ చేస్తాను, కామెడీ రీల్సే కదా చేస్తున్నాను. ప్రతి అమ్మాయి చెడ్డగా ఉంటది అనుకోవడం నీ తప్పు. ఫస్ట్ నువ్వు ఆ థాట్ తీసే, నువ్వు మంచి అసలు అమ్మాయి నీకంటూ పడితే ఆ అమ్మాయి నువ్వు అసలు ఏం చేయక్కర్లేదు, అమ్మాయి నీకు డబ్బులు పెడుతుంది, అమ్మాయి నేను రెస్టారెంట్ తీసుకెళ్తుంది, అమ్మాయి కార్కుంటది, నేను తిప్పుతుంది, నేను హౌస్ లో పెట్టి కళ్ళల్లో పెట్టి చూసుకుంటది, అంతే, నువ్వేం చేయక్కర్లేదు. సో ఫస్ట్ అమ్మాయిని బ్లేమ్ చేయడం మానే, నువ్వేం చేసావు ఫస్ట్ ఆలోచించు. నువ్వేం చేయకపోయినా పర్లేదు, లాయల్ ఉంటే చాలు. అమ్మాయిలకి అదే ఎక్కువ, 1000 కోట్లు. అబ్బా, చూసావా మరి, అంత చక్కగా చెప్పేసావు. మరి ఏదో ట్రై చేసా, ఇంప్రాంప్ట్ ఇట్లా ఇప్పటికిప్పుడు చేపిస్తే ఏదో ట్రై చేసా. సూపర్. సో మరి అంటే ఈ జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయడం కానీ, కాంపిటేటివ్ గా వెళ్ళడం, ఇంటర్వ్యూ రౌండ్స్ ఫేస్ చేయడం చేసావా? సో అంటే ఎలా చేసావు? ఫస్ట్ నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి కోచింగ్ తీసుకున్నాను, SSC కోచింగ్ తీసుకున్నాక ఎగ్జామ్స్ రాసా, ప్రిలిమ్స్ మెయిన్స్ అట్లా ఉంటాయి, అంతే. అలా క్లియర్ అయింది. అంటే చాలా ఎగ్జామ్స్ రాసేదాన్ని, అందులో లైక్ 2 ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. బట్ ఇంకా అనుకున్నది అయితే ఏం క్లియర్ చేయలేదు, అందుకన్నా బెటర్ పోస్ట్ కోసమే ట్రై చేశాను. సో ఇప్పుడు ట్రై చేయొచ్చు, బట్ ఇందులోకి ఇంకా దిగిపోయిన తర్వాత కొంచెం కష్టంగానే ఉంది, చూడాలి, బట్ చదవాలి, ఇంకా చదువుకోవాలి. సో ఇంటెలిజెంట్ నువ్వు, బాగా చదువుతావా? బాగా చదువుతాను, బాగా చదువుతా కాబట్టి లెందీ డైలాగ్స్ కూడా బాగా చెప్తాను. బట్టి కొడతా. బట్టి కొట్టేస్తావా? ఎడ్యుకేషన్ కూడా బట్టి కొట్టేస్తావా? లేదు 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 లేదు, అది ప్రిపేర్ అయ్యావు అంటే ఎడ్యుకేషన్ లో బట్టి కొట్టే పార్ట్ ఉంటది, నార్మల్ గా అనలిటికల్ గా చదివే పార్ట్ ఉంటది. నువ్వు బట్టి కొడుతుంటే జీకే నువ్వు బట్టియే కొట్టాలి, అనలిటికల్ గా బట్టి కొట్టాలి, దానికి బట్టి కొట్టే విధానంలో బట్టి కొట్టాలి. జీకే కూడా ఏముంటది, అదేమైనా మ్యాథ్స్ మీరు ఆలోచించి చేయడానికి. సో బట్టి కొట్టే చదువు ఉంటది, చేసే మామూలుగా బ్రెయిన్ యూస్ చేసి చదువు ఉంటది. చదువులో 2 వెరైటీస్ ఉంటాయి. రెండు ఉంటాయి. ఓకే, సో పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఉంది, అందరిది బాగుంటది. సో ఫ్రెండ్స్ అయితే రీల్స్ చేయడానికి పాపం సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందులో రీల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు మొన్న అబ్బాయి గురించి చెప్తున్నారు కదా, సందీప్, తను నాతో చేశాడు. సో తనకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లా రీల్స్ చేయడం అంటే. తను ఫస్ట్ నుంచి, నేను పాపులర్ అవ్వక ముందు నుంచి వీళ్ళందరూ ఉన్నారు, సందీప్ గాని, మా బండోడు సాయిదేవ్ గాని. సాయిదేవ్ అని ఇంకొకడు ఉంటాడు నా రీల్స్ లో, బండోడు ఒకడు, వాడు చాలా బాగా చేస్తాడు. ఇంకా ఆశిష్, ఇంకా వీళ్ళందరూ నాతో ముందు నుంచి చేస్తున్న వాళ్ళే, వాళ్ళ సపోర్ట్ అట్లానే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీలో అయితే అంత రీల్స్ చేయడానికి ఏమి ఇష్టపడరు,
మా అన్నయ్య కొంచెం అటు ఇటుగా ఉంటాడు, అప్పుడప్పుడు కానీ అన్నయ్యతో కూడా చేస్తావుగా. చేశాను, పర్లేదు. వాడు కొంచెమైనా ఓకే చేస్తా అన్నట్టు ఉంటాడు, ఒక్కసారి ఉండడు. కానీ ఈ మధ్య పర్లే. మా మమ్మీ డాడీకి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళని ఇంకా వేపించుకొని తిని చెయ్యండి చెయ్యండి కన్నారు కదా చెయ్యండి, మీరు చేస్తే నాకు 1,000,000 వ్యూస్ వస్తే ఒక్కటి చేయొచ్చు కదా ప్లీజ్ అని చెప్పి అడుక్కొని చేయించాను ఇంకా. కానీ డాడీతో కూడా చేసావుగా. మా డాడీతో ఎన్నిసార్లు అడుక్కున్నాను, అడుక్కుని టేక్ పెట్టాల్సింది అసలు 10 సార్లు ఇంకా బ్రతిమలాడి చేపిస్తే అది ఇంకా అవుట్పుట్ వచ్చింది. కానీ ఎంత బాగుంది తెలుసా అది కూడా. అది అసలు 7.2 million కొట్టింది మా సోల్ రైటర్ పేజ్ లో. మా సోల్ రైటర్ అని, సోల్ రైటర్ వాయిస్ సముద్రం అని మా మెయిన్ పేజ్ అతను ఒక, ఐ మీన్ నాకు వెరీ మచ్ ఫ్రెండ్. సో నాకు క్లోజ్ ఫ్రెండ్. నాకు ఫస్ట్ నుంచి నాది ఒక ఆనలుగురు అని చెప్పి ఒక వీడియో హిట్ అయింది. అక్కడి నుంచే తెలుగులో లైక్ నా జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది రీల్స్ అలా. సో ఆ వీడియో ఫస్ట్ తన ప్రొఫైల్ లోనే హిట్ అయింది. తన ప్రొఫైల్ లో హిట్ అయిన తర్వాత వేరే వాళ్ళందరూ ఇంకా మీమ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి మీమ్స్ లో బాగా హల్చల్ అయ్యి కొద్దిగా ఫేస్ రికగ్నిషన్ ఎక్కువ వచ్చింది. సో నాన్నగారు తో చేసిన రీల్ ఒకసారి చేస్తావా, గుర్తుందా? పర్లేదు నాన్న, నువ్వెన్నైనా చెప్పు నాన్న, నేను సాయినే ప్రేమించాను, సాయినే చేసుకుంటాను. సాయి నా అభిమానం, సాయి నా స్వాభిమానం, సాయి నా కిలోమానం, సాయి నా తులాభారం. దెన్ మై డాడీ డైలాగ్, నీకు ఒక అబ్బాయిని చూశాను, వాడికి ₹1,00,000 జీతం, ఇంట్లో 2 నౌకర్లు, నువ్వు వాడినే చేసుకోవాలి. హలో సాయి, సాయి నేను చేసుకోలేను. మా నాన్న నిన్ను మనుషులు పెట్టి చంపించేస్తాడంట, నేను చేసుకోలేను సాయి. మన ప్రేమ బతకకపోయినా పర్లేదు, కానీ నువ్వు చనిపోతే నేను తట్టుకోలేను. నీకోసం నేను వదిలేస్తున్నాను, ప్లీజ్ క్షమించు. వాడికి నిజంగానే లక్ష్యేనా అయితే ఓకే. కానీ ఏంట్రా టూ మచ్ కదరా ఇది. అందుకే వెళ్ళింది. సాయి గురించి అన్ని చెప్పావు, అక్కడ ₹1,00,000 జీతం అనగానే సాయిని వదిలేసావు. అది కూడా సాయి కోసం సాయిని వదిలేసావా? ఎస్, సాయి కోసం. సాయి చచ్చిపోతే నేను తట్టుకోలేను. అందుకనే సాయి కోసం సాయిని వదిలేసావు. అంటే నీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇదే సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూసారా సందీప్ తో నేను చేశానని చెప్పానా, అది నువ్వు ముందు సెటిల్ అవ్వు తర్వాత చేస్తా, అది ఇది మీరు చూస్తే సిమిలర్ కాన్సెప్ట్. మా డాడీతో చేసా, తనతో చేశాను. అదే తిప్పి స్క్రిప్ట్ మార్చి అదే తిప్పి. నాకు ఇంకొకటి చాలా అనిపించింది ఏంటంటే, సముద్రం అంతుంది, బీచ్ అంతుంది, నువ్వేంటి మగ్గుతో తీసుకెళ్లి మళ్ళీ బీచ్ లోనే వాటర్ పోస్తున్నావు. సో లైక్ అదే ఏదో ఫన్ కోసం అంతే. కానీ ఆ రీల్ కూడా బాగా వెళ్ళింది కదా, 700కి లైక్ అదే అన్ని రీల్స్ ఉన్నాయి. ఇంకా యాక్చువల్ ఆ కాన్సెప్ట్ కాకుండా వేరే కూడా పెట్టుకోవచ్చు. నేను ఆ క్లిప్ అలా ఉంచుతాను, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇంకో కంటెంట్ రిలేటబుల్ అనిపిస్తే, లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రెయిన్ లో ఉంది, లైక్ వాడికి ఉన్న ప్రెషర్స్ చాలు అని చెప్పి నేను ఇంకా వెళ్ళి ఇంకొంచెం టార్చర్ చేస్తా అని చెప్పి అదొకటి కూడా ఉంది. సో ఏది రిలేటబుల్ అయితే అదే అది రిలేటబుల్ చేస్తున్నా. మంచిగా సారీ కట్టుకొని నువ్వు సాయి బీచ్ లో కూడా డాన్స్. తను సాయి కాదు, సందీప్. బేసికల్ నా లైఫ్ లో సాయి అని ఎవరు లేరు, సాయి ఫ్రెండ్స్, సాయిదే ఒక్కడు తప్ప. కానీ ఆ సాయిని ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, జస్ట్ బికాస్ దట్ నేమ్ ఇస్ ట్రెండింగ్ ఇన్ మీమ్స్. ఈ మధ్య చింటూ ఒకటి. సో సాయి అని యూస్ చేయడం వల్ల నాకు ఎక్స్ట్రా షేర్స్ వెళ్తాయి అంటే వై నాట్ అని ఫీల్ అయ్యా తప్ప, హార్డ్లీ 3 రీల్స్ చేసి ఉంటా, 3 హిట్ అయ్యాయి అంతే. నువ్వు సాయి రీల్స్ చేస్తావు, డూడ్ నేను సాయి రీల్స్ కాదు, నేను అన్ని రీల్స్ చేస్తాను, షేర్ ఆప్షన్ రీల్స్ అని చేస్తాను, ఫన్ అన్ని రీల్స్ చేస్తాను, సాయి రీల్స్ చేస్తావు కదా అంట. జనాలు నిన్ను గుర్తుపట్టేటప్పుడు సో నిన్ను అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటి? మీరు బ్లూ ఐ కదా ఫస్ట్ థింగ్. నేనే. మీ ఐస్ నిజంగానే బ్లూవా? యా బ్లూవే. మీ రీల్స్ చాలా బాగుంటాయి, చూస్తుంటాను. సెల్ఫీ అంతే, ఇంకా అంతకు మించి స్కోప్ దొరకదు. ఇంకంతకు మించి స్కోప్ లేదు. నేనే వెళ్ళిపోతా. నువ్వే వెళ్ళిపోతా? మెరుపుగా స్మిరుపని వెళ్ళిపోతా, జుప్ అని వెళ్ళిపోతా. సో 1,000,000 అవ్వాలి అనేది నీ గోల్? 1,000,000 ఇంకా 10 million ఫైన్. యా అమ్మా, 10 million ఫైన్ అంట. 10 million అనేది నీ టార్గెటా? ఎందుకంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వాలన్నా, ఇండియా వైడ్ ఫేమస్ అవ్వాలన్నా? వరల్డ్ వైడ్ కాకపోయినా కూడా 10 million వస్తుంది కదా. అంటే కొంచెం సెలబ్రిటీస్ అందరికి మన సౌత్ సైడ్ 10 million ప్లస్ ఉంటది కదా మూవీస్ లో చేసిన వాళ్ళకి. యా డెఫినెట్లీ, బట్ మూవీస్ లో చేసిన వాళ్ళకి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ అయితే 1 million కొంచెం బెటర్ మార్క్ నాకు తెలిసినంత వరకు. సో 1 million ఈజ్ ఫైన్. ఏమో తెలియదు, ఏది ఫ్లోలో ఏది ఎలా నడిస్తే అలా 1 million అయితే కావాలి. అంటే లైక్ యా ఇప్పుడు ఎలా గుర్తుపడుతున్నారో 1 million వస్తే ఇంకా ఎక్కువ, ఇంకా పక్కా గుర్తుంటది కదా, యా 1 million స్టార్ అని.
అలా. ఓ అయితే ఇప్పుడు నీకు మిలియన్ స్టార్ అని ట్యాగ్ ఇవ్వాలా? అంతేనా? మిలియన్ స్టార్, బికేమే మిలియన్ స్టార్, బికమింగ్ బికమింగ్ మిలియన్ స్టార్ అనేది ఒక tag ఇచ్చు. తీసేయండి, బికమింగ్ ఎందుకు, బికమే పెడదాం. Became. బాగా కొంచెం అదేమంటారు క్యాచీగా ఉందా? కాదు, అలా ఊహించుకుంటే అవుతుంది అంటారు కదా. ఓ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసావు. లేదు అప్పటికి ఇంకా జాబ్ రాలేదు, లైఫ్ లో ఏం సక్సెస్ అవ్వలేదు, అంత పెళ్లిలోకి దిగే ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇంకా లైఫ్ లో ఏం చేయలేదు, ఏంటి పెళ్లి చేసుకుంటే ఇంకా ఏం ఉండదు అన్న థాట్ లో ఎక్కువ ప్రెషర్ ఉండేది. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఏముండదు, పెళ్ళి కూడా చేయొచ్చు, సాధించవచ్చు అంటారు. ఏం నాకేం నమ్మకం లేదు. సో అందుకే చెడగొట్టాను. నాకు అసలు మూడే లేదు, నాకు ఎందుకే ఏడుపు వచ్చింది అంతే. అవునా? సో అయితే మరి ఎప్పుడు మరి మ్యారేజ్? నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏమనుకున్నానంటే జాబ్ వచ్చేసిన తర్వాత కరెక్ట్ గా 1 year టార్గెట్ పెట్టుకుంటా. April 26th 2022 స్టార్ట్ అయింది నా టార్గెట్ పెట్టుకున్నా. అప్పటి నుంచి కరెక్ట్ గా రోజుకు ఒక రీల్ చేస్తూనే ఉన్నా. లైక్ లిటరల్ 365 days లో 365 reels చేసుంటాను నేను, అంత కరెక్ట్ గా చేశాను. సో April 26th లాస్ట్ ఇయర్ నుంచి 2023 April 26th కి నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లైక్ 100K అనుకున్నా, 80K రీచ్ అయ్యాను. సో నేను అప్పుడు అనుకున్నాను, నేను గోల్ రీచ్ అయితే ఐ టేక్ 1 more year, ఫర్దర్ గోల్ వైపు వర్క్ చేస్తాను. గోల్ రీచ్ అవ్వకపోతే అప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం అనుకున్నా. సో నేను ఇప్పుడు గోల్ రీచ్ అయ్యాను. సో నేను నెక్స్ట్ గోల్ వైపు వర్క్ చేస్తున్నాను. 1 year తర్వాత మళ్ళీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తాను. అంటే మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక 1 year గ్యాప్ రావాలి. అంటే ఈ ప్రోగ్రెస్ ని బట్టి ప్లాన్ చేస్తా. అంటే ఇట్స్ నాట్ దట్ అసలు చేసుకోకూడదని కాదు, బట్ ఇంకా నాకు కొంచెం కెరీర్ వైపు ఇంకా వర్క్ చేయాలని ఉంది. సో దాన్ని బట్టి మంచిగా ఇలా మూవీ ఇండస్ట్రీ కానీ రీల్స్ ఇలా నీకు కూడా సపోర్ట్ చేసే ఒక మంచి, తనకు కూడా జాబ్ ఉండి ఇటువైపు కూడా ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ ఒకవేళ వస్తే, అలా వచ్చినా కూడా అండర్స్టాండింగ్ ఉంటే 3-4 years ఆగుతాం. లైక్ అండర్స్టాండింగ్ ఉండే పర్సన్ దొరికితే ఇంకేం కావాలి. కానీ పెళ్ళే చేసుకోవాలని లేదు కదా, 2-3 years ఆగి చేసుకోవచ్చు. అంటే ఇమ్మీడియట్ గా చేసుకోవాలని లేదు కదా అంటున్నాను. బతికించావు అంటే పెళ్ళే చేసుకోవాలని లేదు అనగానే 1 second అంటే ఇమ్మీడియట్ గా చేసేసుకోవాలని లేదు కదా. మరి నీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? యాక్చువల్లీ సమంత ఇష్టం. సమంత గారు. హీరో హీరోలు చాలా మంది ఇష్టం. అమ్మో చాలా మంది, అసలు ఒక్కళ్ళని చెప్పలేను నేను. లిస్ట్ చెప్పవా? ఒక 10 చెప్తా పక్క. జూనియర్ NTR, అల్లు అర్జున్, సూర్య, రజనీకాంత్, రామ్ చరణ్, 5 వచ్చాయి. మహేష్ బాబు. రిమైనింగ్ 4 members మన ఖాతాలో గుర్తొస్తుంటే యాడ్ అవుతూ ఉంటాయి. పక్క నేను చెప్పే పేర్లు 3-4 పక్క ఉంటాయి. లైక్ సూర్య ఉంటారు, మహేష్ బాబు ఉంటారు, జూనియర్ NTR, అల్లు అర్జున్. హీరో మోస్ట్లీ డాన్స్ కేటగిరీలో చాలా ఇష్టం. జూనియర్ NTR చాలా ఇష్టం. అంటే జూనియర్ NTR లకి ఏమైనా చేసేస్తారు అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా అసలు చింపేస్తారు, డాన్స్ కూడా చింపేస్తారు. నిజంగానే అరుంధతి మూవీలో డైలాగ్ ఉంటది కదా, ఆ అమ్మాయి అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. నిజంగా ఆ సీనియర్ NTR లానే అనిపిస్తారు, జిరాక్స్ కాపీ లాగా జూనియర్ NTR గారు. నిజంగా ఎన్టీఆర్ గారిని కలిసే ఛాన్స్ వస్తా షాక్ అయిపోతానేమో. అమ్మో ఏం చేస్తావు ఒకవేళ లావణ్య? ఏం మాట్లాడితే సెల్ఫీ తీసుకుంటే ఇన్స్టాలో పెడతా, చేసేదే ఉంది. ఇంకేం మాట్లాడవా జూనియర్ NTR గారితో? అంత మాట్లాడే స్కోప్ వస్తే మాట్లాడితేనే ఏదో ఒకటి గంట సేపు, ఏముంది. అమ్మో మాట్లాడే స్కోప్ వస్తే గంట సేపు. కొంచెం యాక్టింగ్ గురించి ఏమైనా టిప్స్ అడుగుతాను. అవునా? ఏమైనా సార్ మీ మూవీలో కొంచెం ఏదైనా కొద్దిగా రోల్ ఏదైనా అంటే ఇవ్వండి సార్ అని అడుగుతాను. సో మరి ఏదైనా ఒక 2 dialogues చెప్తే మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, మొన్ననే ఈ మధ్య కొంచెం ఎప్పుడు చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. లైక్ నీ హస్బెండ్ ఎలా ఉండాలి అంటే, నేను అడుగుతాను అయితే. అడగండి. సో మరి బ్లూ ఐస్ లావణ్య, మరి నీ హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావమ్మా? సో నాకు ఎక్కువేం అక్కర్లేదు, బట్ హీ షుడ్ బి కాన్ఫిడెంట్, హానెస్ట్ ఉండాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి, స్మార్ట్ ఉండాలి, టాలెంటెడ్ ఉండాలి, ట్రస్ట్ వర్తీ ఉండాలి, సపోర్టివ్ ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, కైండ్ ఉండాలి, ప్యాషనేట్ ఉండాలి, అంబిషియస్ ఉండాలి, లాయల్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, హైజీనిక్ ఉండాలి, ఫన్నీ, ఇంటెలిజెంట్, హంబుల్, స్టేబుల్ అండ్ క్యూట్ కూడా ఉండాలి. అంటే మోస్ట్లీ ఇవన్నీ తిప్పి కొడితే ఒక 2-3 ఇట్లో అన్ని కలిపి వచ్చేస్తాయి కదరా? 2-3 లేదు, చాలానే ఉన్నాయి ఇందులో.
కాన్ఫిడెంట్ ఉండాలి, లాయల్ ఉండాలి, కేరింగ్ ఉండాలి. డబ్బులు లేకపోయినా పర్లేదు అయితే. డబ్బులు ఇంక్లూడ్ చేయలేదా? అయితే ఇంకో 2-3 ఇంక్లూడ్ చేద్దాం. స్క్రిప్ట్ రాంగ్ అయిందేమో. టాల్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, పైసలు ఉండాలి, అవి కూడా ఇంక్లూడ్ చేసా. సో ఇవన్నీ ఉంటే సరిపోతుంది. ఎస్, చాలు. మరి చాలు. నువ్వెలా చూసుకుంటావు మీ హస్బెండ్ ని? నా రీల్లో అంతవరకే ఉంది, నా గురించి లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా లైవ్ లో అడుగుతున్నాను, నీ గురించి చెప్పు. నువ్వెలా చూసుకుంటావు నీ హస్బెండ్? అసలు ఏం చేయకపోయిన పర్లేదు, నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను. అమ్మా ఇది నువ్వా? యా, లాయల్ ఉంటే చాలు. నాకు అంతే. అబద్ధం చెప్తే అసహ్యం అసలు. అందుకే లాయల్ గా ఉంటే సరిపోతుంది. చాలు. నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. సూపర్ లావణ్య, నిజంగా చాలా ఫన్ అనిపించింది ఇంటర్వ్యూ. నీ డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేసుకుంటున్నావు. అంటే నువ్వు ఓన్ గా క్రియేట్ చేసుకొని డైలాగ్స్ ని కాపీ కొట్టకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టు డైలాగ్స్ పెట్టుకొని ఒక మంచి స్క్రిప్ట్ వర్క్ నీకు నువ్వే చేసుకొని చాలా కష్టపడి ఇండివిజువల్ గా వితౌట్ ఎలాంటి సపోర్ట్ తో చాలా బాగా మంచిగా వచ్చావు. 80K ఫాలోవర్స్ మంచిగా 1 year లో టార్గెట్ పెట్టుకొని మంచిగా రీచ్ అయ్యావు. అండ్ కొలాబ్స్ ఇవన్నీ వస్తున్నాయా నీకు? యా, పెయిడ్ కొలాబ్స్ వస్తాయి. యా, మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు నువ్వు? ఒక్కొక్క మంత్ ఒక్కోలానే ఉంటుంది. అంటే ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది కొలాబరేషన్స్ రావడం. లైక్ మినిమం అయితే 30 to 50 ఫ్లక్చువేటింగ్ ఉంది. 30 to 50,000 పర్ మంత్ నువ్వు ఇన్స్టా రీల్స్ తో కొలాబ్ అవుతూ సంపాదిస్తున్నావు. యా, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇలాంటివి స్టార్ట్ అయితే ఇంకొంచెం బెటర్ గానే వస్తుంది అనుకుంటా. యా, మేబీ. సో ఇప్పుడైతే 30 to 50. యా, ఎస్, వెరీ గుడ్ లావణ్య. సో ఇంకా మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేయాలనుందా? ఆల్రెడీ స్టార్ట్ చేశాను, బట్ దాన్ని ఎలా గ్రో చేయాలో నాకు రావట్లేదు. కొంచెం ఇన్స్టా మీద ఉన్నంత నాలెడ్జ్ యూట్యూబ్ మీద లేదు. చేస్తున్నా, జస్ట్ అప్లోడ్ చేస్తున్నా, యూస్ అయితే ఎక్కువ రావట్లేదు, చూడాలి. అది కూడా సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.